హాయ్ హలో నమస్తే. నేను మీ నాగిని. దావోస్‌లో పెట్టుబడుల ప్రకటనలకు చంద్రబాబు, లోకేష్ దూరంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ఓఎంఓయు చేసుకుందామంటే సరే అనని పారిశ్రామికవేత్త అయితే ఉండరు. కానీ చంద్రబాబు, లోకేష్ అలాంటి వాటికి దూరంగా ఉండాలని, ఆర్భాటపు ప్రకటనల కన్నా అసలైన ఒప్పందాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అయితే తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను చూపించి వైసీపీ నేతలైతే పలు ఆరోపణలు చేస్తున్నారు. ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. ఎంఓయూలకు కాకుండా కేవలం వాస్తవ పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు, లోకేష్ నిర్ణయించుకున్నారని సమాచారం. విశాఖకు గూగుల్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టీసీఎస్ వంటి సంస్థలు వస్తున్నాయి. కాగ్నిజెంట్ కూడా క్యాంపస్ పెట్టేందుకు అంగీకరించింది. అయితే ఆ పెట్టుబడిని దావోస్లో ప్రకటించడం కన్నా ఏపీలో ప్రకటించాలని అనుకుంటోంది. దావోస్ టూర్ ప్రతిఫలాలు ముందు 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 కనిపించిపోతున్నాయి అంటున్నారు. ఆ ప్రకటనలు ఎక్కడో దావోస్లో చేయడం కన్నా ఏపీలో చేస్తే వచ్చే కిక్కే వేరుగా ఉంటుందని టీడీపీ నేతలు నిరూపించాలని అనుకుంటున్నారట. మరి వైసీపీ ఆరోపణలే నిజమా? లేదు పెట్టుబడులు వస్తున్నాయా? ముందు ముందు వేచి చూడాల్సిందే. దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులు ఏంటి అనేది అధికారిక ప్రకటన తర్వాతే మనందరికీ తెలిసే అవకాశం ఉంది. నిరంతర వార్తా శ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.